ప్రభువునందు ప్రియమైన వారా, మీ అందరికీ వందనాలు. సౌండ్ బాగానే వస్తుందా? సౌండ్ తక్కువ అనుకుంటున్నాను. ఓకే. మన రక్షకుడైన యేసు ప్రభువు దీర్ఘ శాంతము కలిగిన వాడు, కృపా కనికరములు కలిగిన వాడు. ఆయన దయాళుడు, ప్రేమాస్వరూపి. అవునా కదా? అలాంటి ధ్యానాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. దయచేసి గమనించండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13-14 వచనాలు చేసి ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మన ఇశ్రాయేలీయుల చరిత్రను చూస్తూ ఉన్నాం. యోసేపు కాలములో దేవుడు యాకోబు యొక్క సంతానాన్ని కరువులో వారిని పోషించడానికి ఇశ్రాయేలు దేశానికి తీసుకొని పోయాడు. ఐగుప్తు దేశానికి తీసుకొని పోయాడు. ఐగుప్తు దేశంలో కొంతకాలం బాగానే ఉన్నారు. ఎంతకాలం బాగున్నారు? ఎంతకాలం బాగున్నారు? కొంతకాలం అంటే ఎంతకాలం? యోసేపు బ్రతికినంత కాలము బాగానే ఉన్నారు. యోసేపు బ్రతికినంత కాలం బాగున్నారంటే యోసేపు వారి సహోదరుడు కనుక వారికి ఎవరు కూడా ఇబ్బంది కలగజేయరు. కొంతకాలానికి యోసేపును ఎరగని రాజులు పరిపాలించారు దేశాన్ని. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో ఉన్నారు. యోసేపును ఎరగని రాజులు పరిపాలించినప్పుడు వీళ్లను బానిసలుగా చేసుకున్నారు. ప్రతి పనిలోనూ వారిని కష్టపెట్టినారు. వారి ప్రాణములను విసిగించినారు. కఠిన సేవ చేయించుకున్నారు. ఇట్లా ప్రాణములు విసిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరు బతికొస్తారు? దేవుడు బతికొస్తారు. అన్ని బాగుంటే దేవుడితో అక్కర్లేదు. అన్ని చక్కగా నడుస్తుంటే, ఎలాంటి సమస్యలు లేకుంటే, ఏ బాధలు లేకుంటే మనం దేవుడు అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు, మరి ఏది అక్కర్లేదు. కనుక వీరికి శ్రమలు వచ్చినాయి. అయితే 2వ అధ్యాయం చూడండి. ఇక్కడే నిర్గమాకాండంలో 2వ అధ్యాయము 23, 24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొదలుపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మన దేవుని వద్దకు చేరెను. కాగా విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను.
ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు వెట్టి పనులు అంటే వెట్టి చాకరీ. వెట్టి చాకరీ అంటే మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. మనకు వాడాల అనే ఒక ఊరు ఉంది, మన సంఘం అనేది చూసినాం కదా నేను చేసేపు గారు. వాడాల అనే సంఘం ఊరు ఉంది కదా, అక్కడ సంఘం ఉంది. రాజు అని ఆయన అక్కడ దేవుని సేవ చేస్తున్నాడు. ఆ ఊళ్ళో కొద్దికాలం జీతం లేకుండా, కూలి లేకుండా పని చేయించుకోవాలి. జీతం ఇచ్చేది లేదు, కూలి ఇచ్చేది లేదు. ఊరికి రావాలా, ఇంటి కాడ ఎద్దుల కాడ బెండకాలు తీయాలా, కసులు కొట్టాలా, ఇళ్ళ ముందు ఊడ్చాలా, జెండకాయ పడిపోవాలా, ఏం చేయాలంటే అది చేయాలి. దీన్ని ఏమంటారు? వెట్టి పని అంటారు. సంగడానికి అంటారు. దీన్ని వెట్టి చాకరీ అంటారు. ఇప్పుడు లేదు లేదు, ఇప్పుడు మారిపోయింది. మొన్న దాదాపుగా ఒక 15 సంవత్సరాలు వచ్చినట్టు వరకు 15 సంవత్సరాల కష్టం వరకు ఉంది. కాబట్టి వెట్టి పనులను బట్టి నిట్టూర్పు అంటే ఏడుపు. ఆ ఏడుపు ఎలాంటి ఏడుపు? ఎవరికైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చి మొరపెట్టినారు, కన్నీటి ప్రార్థన చేసినారు. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? దిగి వచ్చాడు. మోషేను అనే తన సేవకుని లేవనెత్తాడు. ఐగుప్తు దేశం మీద తీర్పులను ప్రకటించాడు. ఐగుప్తు రాజు చేతిలో నుంచి ఇశ్రాయేలీ ప్రజల్ని, లేదంటే ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలీ ప్రజల్ని విడిపించాడు. విడిపించాడా? విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అడవిలో వారి దాహమునకు బండలో నుంచి నీళ్లను రప్పించినాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు. వాళ్ళ ఆఖరి తీర్చాడు. వారికి ఆకాశ ధాన్యముతో ఆహారం ఇచ్చాడు. ఏ ధాన్యము? ఆకాశ ధాన్యం. ఆకాశ ధాన్యం అంటే మన్నా. ఆకాశ ధాన్యం అంటే ఈ ధాన్యాన్ని ఎవరు చూడలే, మనం కూడా చూడలే. కొర్ర చూసినట్టు, దొన్నలు చూసినట్టు, ఒడ్డు చూసినట్టు ఆహారం ఇచ్చాడు. వారికి ఈ 40 ఏళ్లలో డాక్టర్తో పని లేదు. నిన్ననే ఎవరో ప్రశ్నిస్తున్నారు, మనలో ఎవడైనా టాబ్లెట్ వేసుకోవడం ఉన్నాడా అని. టాబ్లెట్ వేసుకోవడం ఎవరు ఉన్నారా? వాళ్ళే. కానీ 40 సంవత్సరాల కాలము వారికి ఆర్ఎంపీ డాక్టర్ లేడు, ఈఎంటీ లేడు, ఏ డాక్టర్ కూడా, ఏ హాస్పిటల్ కూడా వారికి లేదు. వారు ఏ పొలము దున్నలేదు, ఏ పంటలు కోయలేదు, ఏ నారులు నాటలేదు, కానీ భుజిస్తూ ఉన్నారు. రెడీమేడ్ ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము కోయవు, కానీ దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాడు. అలాంటి జీవితం అంతే కదా. కేవలం పని వాళ్ళకి ఏమన్నా ఏ పని లేదు, తినటము శుభ్రంగా ఉండటమే. ఇంతవరకు ఎలా బతికినారు? దాసులుగా బ్రతికినారు. పనులు చేయలేక ఎముకలు విరిగిపోయినాయని చెప్తున్నారు కొంతమంది. అట్లా వాళ్ళ శరీరం అంతా మూలం అంటే ఎంతో మరి బాధించబడిన పరిస్థితిని మనం చూశాం. మరి వారి ఆహారానికి మన్నాను కురిపించాడు. ఎక్కడ కూడా మరి చెప్పుల వారు కూడా తెగిపోలేదు, చెప్పులు కూడా పాతబడలేదు. తెగిపోవడం సంగతి వైపు చెప్పులు కూడా పాతబడలేదు. ఈ విధంగా ఏ రాజైనా, ఏ దేశమైనా, ఏ మనిషి అయినా పోషించగలదా? కరోనా వస్తే సబ్బుల మొదలుకొని, బియ్యం మొదలుకొని, కందిపప్పు మొదలుకొని
అన్ని దాచిపెట్టుకున్నారు. మార్కెట్లు ఖాళీ అయిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో డిమార్ట్లన్నీ స్టోర్లని ఈ స్టోర్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. కొన్ని దేశాలు తినడానికి తిండి లేక కనకడలాడింది. ఒక్క సంవత్సరానికి ఎక్కువ రోజులు కూడా పట్టి ఒక్క సంవత్సరము పరిస్థితులకే అట్లా అయిపోయినాయి. కానీ దేవుడు 40 సంవత్సరాలు ఆ విధంగా పోషించాడు. మరి పోషించి సంరక్షించి వారిని గొప్ప అపాయం నుంచి, శ్రమ నుంచి, బాధ నుంచి విడిపిస్తే మరి వారి ఎడల దేవుడు వారి ఎడల అలాగ ప్రవర్తిస్తే వీరు దేవుని ఎడల ఎలాగ ప్రవర్తించారు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ. వారు విధేయులకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముంటే వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. విధేయులు కాలేదు, తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత అన్యాయం! ఎక్కడికి తిరిగి వచ్చిన దేశానికి. ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? ఐగుప్తు నుంచి వచ్చినారు. అక్కడ వాళ్ళ బతికేది వాడికి కుక్క కన్నా విలువ ఉందేమో కానీ వీళ్ళకు విలువ లేదు. అక్కడ ఏం కోరుకుంటున్నారు? ఐగుప్తు దేశాన్ని కోరుకుంటున్నారు. దేవుని ప్రేమను, ఆయన దయను, ఆయన కనికరాన్ని వారు కోరుకోకుండా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ద్వితీయోపదేశ కాలం 9వ అధ్యాయంలో ఇంకా అట్లాంటి కూడా చాలా పోతాయి ఉన్నాయి. ఇంత నా క్రమంలో నేను వస్తాను. ద్వితీయోపదేశ కాలం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. ఎప్పటి ఏ రోజు నుంచి? ఐగుప్తులోంచి బయలుదేరిన రోజు నుంచి ఈ స్థలం అనగా కనాను దేశం చేరే వరకు తిరుగుబాటు. మనం కూడా యేసు ప్రభు మన పాపాలు క్షమించినప్పటికీ ఆయనకు కృతజ్ఞులుగా ఉండకుండా, ఆయన రక్షణలో ఆనందించకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనను గణపరచుటకు బదులుగా మనము మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేయించు వచ్చుచున్నాము. చూడండి తదుపరి మాట చూడండి. వాళ్ళకి ఎలా వాడి ప్రవర్తన ఎలా ఉందంటే దయచేసి గమనించండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం. 9:18. నేను చదువుతాను, మీరు గమనించండి. 9:18. వారు ఒక కోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిగా ఉండగా. ఇక్కడ చూడండి, వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మిమ్ములు రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించింది. ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, విసుగు పుట్టించారు. అంటే విగ్రహారాధన చేశారు.
మోషే అనువాడు ఏమాయనో నిర్గమాకాండం 32వ అధ్యాయం. మన ముందర నడుచుటకు అని చెప్పేసి చెవిలో పోగులు, కమ్మలు, ఇంకేమైనా ఆభరణాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసి ఇచ్చినారు. ఎందుకొరకు? దూడ విగ్రహమును చేసుకొనుట కొరకు. నిజంగా ఇలాంటి ఆచారాలకు, ఇలాంటి యొక్క సాంప్రదాయాలకు మనుషులు బాగా స్పందిస్తారు. స్వచ్ఛమైన, యథార్థమైన, ఖచ్చితమైన దేవుని వాక్యానికి ప్రతిస్పందించరు. ఇలాంటి మరి గంభీరమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి పండుగలకు, శరీరము ఉప్పొంగే విషయాలకు మనుషులు స్పందిస్తారు. కాబట్టి ఇది దేవునికి ఇష్టము కాని పని. ఇదిగో ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, ఈ ప్రజలు చెడిపోయిరి అని దేవుడు వారి గురించి చెప్పాడు. వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి, దేవుడు చేసిన మేలేంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? కాబట్టి ఆ విధంగా ప్రజలు విగ్రహారాధికులయ్యారని దేవుని యొక్క వాక్యము మనకు చెప్తూ ఉంది. తర్వాత 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేసిరి, విగ్రహారాధన చేసిరి, సణుగుకుంటున్నారు. ఎవరి మీద సణుగుకుంటున్నారు? దేవుని సేవకుల మీద సణుగుతూ ఉన్నారు. దేవుని సేవకుల మీద సణుగుతూ ఉన్నారంటే ఎవరి మీద సణిగినట్టు? దేవుని మీద సణిగినట్టే. కాబట్టి వారు ఎందుకు సణుగుతూ ఉన్నారు? ఆయన చేసిన మేలులు జ్ఞాపకం లేవా? ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు వాడు చూడటం లేదా? ప్రతిరోజు ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తుంటే దాన్ని భుజిస్తూనే ఉన్నారు, మరి సణుగుతూనే ఉన్నారు. మన జీవితాల్లో కూడా ప్రతిరోజు ఆయన మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, దయ చూపుతూ, మనకు మేలు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇంకా సణుగులు, తిరుగుబాటులు, మరి అన్ని ఆచారాలు మన జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. సరే, ఇలాంటి ప్రజలు చూడండి, కీర్తనల గ్రంథంలో వారు, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 24వ వచనములో వారు రమ్యమైన దేశమును నిరాకరించి. ఏం కావాలంట? ఏమందంట వాళ్ళకి? పాలు తేనెలు ప్రవహించే దేశము మాకొద్దు. ఏ దేశం కావాలి? బానిస బ్రతుకులు కావాలి, వెట్టి చాకిరీ కావాలి, కొడాలతో కొట్టి సేవ చేయించుకునే అహంకారులైనటువంటి రాజుల చేతి కింద వెట్టి పనులు చేయడం వాళ్ళకి కావాలా? దయచేసి ఆలోచించాలి. రమ్యమైన దేశమును తృణీకరించిరి. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేవుడు ఉన్నాడో లేదో నాకేం తెలుసు, నేను చనిపోయిన తర్వాత మరి ఈ జ్యేష్ఠత్వంతో నాకేం అవసరం అనుకున్నాడేమో. చూడండి, తృణీకరించి ఈరోజు యవనస్తులు అనేకులు క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కూడా రమ్యమైన దేశం అనగా యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం. ఏ దేశం అది? పరలోక దేశం. పరలోకాన్ని తృణీకరిస్తున్నారు. యేసు ప్రభు మాకొద్దు, యేసు ప్రభు మాకొద్దు, పరలోకం మాకొద్దు, తినుము
తాగుము, సంతోషించుము, సుఖించుము. ఇది ఈరోజు నా జీవితం. ఎందుకంటే మానవుడు రమ్యమైన దేశాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి ఎడల ఎలా ప్రవర్తించాడు అనే విషయాన్ని మనము తిరిగి నెహెమ్యా గ్రంథంలోకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలోనే 17వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. మధ్య భాగం నుంచి 17వ వచనంలో మధ్య భాగం నేను చదువుతాను, మీరు గమనించండి. నీ మీద తిరుగుబాటు చేసిరి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు కలవాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జించలేదు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఏమున్నాయి ఇక్కడ? దేవుడు ఎలాంటి వాడు? క్షమించుటకు సిద్ధమై ఉన్నవాడు. ఆయన పాపులను క్షమించే దేవుడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ చెప్తూ ఉంది, ఏ భేదమూ లేదు. మనుషులందరూ పాపము చేసి పరలోక రాజ్యం చేరలేకపోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు ఈ తరము వారికి లేదా మన తరము వారికి దేవుడిచ్చిన వరము యేసు క్రీస్తు ప్రభువు. ఆయన యేసు ప్రభువా, నేను పాపిని, నా తలంపుల ద్వారా పాపిని, నా క్రియల ద్వారా పాపిని, నా జన్మ ద్వారా పాపిని అని చెప్పితే ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దయావాత్సల్యతలు కలవాడు, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడని వీడి వారిని విసర్జించలేదు. దీర్ఘశాంతము అనగా నీవు ఈ రోజుకు కూడా దేవుని వాక్యానికి విధేయుడవు కాక దేవుని మీద తిరుగుబాటు చేయించు ఆయన వాక్యాన్ని తృణీకరించినప్పటికీ ఆయన దీర్ఘశాంతముతో కృప చూపు వాడై ఉన్నాడు. ఇంకా కృప చూపుతున్నాడు, ఇంకా ప్రేమ వాత్సల్యతను చూపుతున్నాడు. నీవు చేసే ఈ కార్యాలను బట్టి ఆయన ఎంత విసుగుపడినా, ఎంత బాధపడినా ఆయన నిన్ను ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. యంత్ర శబ్దం ద్వారా వినుచున్నా ఓ మా ప్రియులారా, దేవుని ప్రేమను ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషము దయచేసి గమనించండి. ఆయన కృప ఎలా ఉందంటే, చూడండి, వారిని విసర్జించలేదు. 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగల వాడవై వారిని విసర్జింపలేదు. ఈ రోజు కూడా నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రభు నమ్మకపోయినా, ప్రభు సన్నిధికి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, నువ్వు చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నా గాని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడు? చూడండి, మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభమును, దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్ని స్తంభమును వారి పై నుండి వెళ్ళిపోకానిచ్చాడు. ఏం చేస్తున్నాడు?
ఉన్నాడు మేఘస్తంభము. మొన్న ఒక రోజు 47-50 డిగ్రీల ఎండ వచ్చింది ఇక్కడ సంవత్సరం. ఒక గంటకే 50 మంది కూలిపోయినారు. అరణ్యములో వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు, ఎండల్లో ప్రయాణిస్తున్నారు. అయితే దేవుడు వారి ప్రయాణం అంతట్లో ఎలా ఉన్నాడు? మేఘముగా ఉన్నాడు. అంటే ఎండ దెబ్బ వారికి తగలకుండా రాత్రి వేళల్లో వెలుగు స్తంభంగా ప్రయాణం. ఎందుకంటే వేల లక్షల కొద్ది ప్రజానికం ఉన్నారు. వారు అరణ్యంలో ప్రయాణంలో ఉన్నారు. మృగాలు ఉండవచ్చు, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, అపాయం చేసి అనేక రకాలైన ప్రాణులు ఉంటాయి. కాబట్టి వారికి రాత్రి వేళల్లో మరి వారి దగ్గర కిరోసిన్ లేదు, కరెంటు బల్బులు లేవు, జనరేటర్లు లేవు. కానీ దేవుడు అగ్ని స్తంభంలో నుండి వారికి వెలుగుస్తూ వచ్చాడు. ఇంత విసిగించిన, ఇంత వ్యతిరేకంగా జీవించిన ఆయన తన కృప చూపుట మానలేదు. కృప అంటే ఇదే. మనం ఇంత పనికిమాల వారమైనప్పటికీ, దేవుని మనసును ఆయాస పెట్టినప్పటికీ ఆయన మనల్ని ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. సంరక్షిస్తున్నాడు లేదా? అయితే ఇది మన మంచితనం కాదు. మన జీవితాల్లో ఎన్నో, ఒక్క రోజులో ఎన్నో లోటుపాట్లు, మాటలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, క్రియల్లోను ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం. కానీ ఆయన మహాకృప కలిగిన దేవుడు కనుక, దయావాత్సల్యత కలిగిన దేవుడు కనుక ఆయన మనల్ని విసర్జించలేదు, అంటే విడిచిపెట్టలేదు. దేవునికి, యేసు ప్రభువుకు ఆయాసకరమైన పనులు మనం ఎన్నో చేశాం. ఆయన మనల్ని ప్రేమించకూడదు, ఆయన మనల్ని తృణీకరించాలి, విసర్జించాలి, కానీ విసర్జించలేదు. ఇది ఆయన. తర్వాత చూడండి, ఈ దారిలో వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. వారికి బోధించుటకు అంటే, ఓ అయ్యలారా, నువ్వు ఇలా ఉన్నప్పటికీ దేవుడు తన బోధకుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన దైవజనుల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు సరిచూసుకోవాలని దేవుడు ఉపకారం చేసే విధంగా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. చూడండి, ఇన్ని చేస్తున్నా ప్రతిరోజు ఆయన వారితో మాట్లాడుతూనే ఉన్నాడు మన సేవకుడు. ఈ రోజు కూడా మైనంపాడు కాలనీలో ఉన్నటువంటి ప్రజలతో తన ఉపకారం కలిగినటువంటి బోధను తన సేవకుల ద్వారా దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నప్పటికీ, ఆయనకు నువ్వు శత్రువుగా ప్రవర్తించినప్పటికీ ఆయన నీ అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. నీ చదువుల్లో సహాయం చేస్తున్నాడు, నీ ఉద్యోగంలో సహాయం చేస్తున్నాడు, నీ సంపాదనలో సహాయం చేస్తున్నాడు, నీ ఇంటి నిర్మాణంలో సహాయం చేస్తున్నాడు. అన్ని విషయాలు సహాయం చేస్తూ నీకు ఇంకా బోధిస్తూనే ఉన్నాడు. బోధిస్తలేదా? బోధిస్తూనే ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. ఎవరు మానుకున్నాడా? మన్నా ఆపేసినాడా? మీరు లోపడనలోని ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు, మీరు కనాన్ దేశాన్ని తృణీకరించారు కనుక మీకు మన్నా ఎందుకు ఇవ్వాలి నేను అన్నాడా? ఇవ్వలేదు, అనలేదు. వారికి ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ కలిగినట్టు. మనం ఇటువంటి వారమైనప్పటికీ, మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడంటే ఇదే. అయినప్పటికీ ఆయన మన్నాను కురిపించుట మానలేదు. దాహమునకు ఉదకం అంటే నీరు ఇచ్చి నీరు
నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా నీకేమీ తక్కువ కాకుండా చూస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా ఈ యొక్క ప్రేమను చెప్పగలరా, వర్ణించగలరా? ఎవరైనా ఇలా చేయగలరా? నువ్వు ఇన్ని చేసినప్పటికీ నీకు ఏమీ తక్కువ కాకుండా, ఏమి కొరత లేకుండా ఆయన నీ అవసరాలని తీరుస్తూనే ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, తక్కువ కాకుండా వారిని పోషించి, వారి వస్త్రములు పాతగిరిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. చూసారా? ఈ విధంగా ఆయన నీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు, నీ అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన మేలు చేయటం మానలేదు. నీవు అపనమ్మకస్తులపై, నీవు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నీవు దూరంగా ఉన్నప్పటికీ ఆయన నీకు సహాయం చేయించునే వచ్చుతూనే ఉన్నాడు అని దీని అర్థం. తర్వాత యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు కొత్త నిబంధనలు చూద్దాం. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటను సంచరించుతున్నాడు. ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని రాజ్యమును గురించి, ఈ భూలోకములో ఉన్న రాజ్యము మానవ రాజ్యము. ఈ రాజ్యము అశాశ్వతము, పరలోక రాజ్యము శాశ్వతము, అది నిత్యము. ఈ భూలోకం విడిచిన మానవుడు పరలోకములో దేవుని ఎదుట నివసించవలసి ఉంది. దేవుని ఎదుట నివసించాలంటే పాపములు క్షమించబడాలి. పాపములు క్షమించబడాలి అంటే ఒకే ఒక మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు పరలోకానికి చేరలేడు అన్నట్టుగా యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, మేలు చేయించు. ఏం చేస్తున్నాడు? మేలు చేయించు. ఆయన నమ్మిన వారిని సరిచేస్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు యేసు ప్రభు చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కనికరపడి పాడెను ముట్టెను. అంటే చనిపోయిన వారిని, టైం లేదు, ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. కుళ్ళిపోయిన లాజరు శవమును సజీవుడిగా చేశాడు. అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. చూశారు? ఆయన కనికరపడుతూ ప్రజలకు మేలు చేస్తున్నాడని లూకాసు వార్త 7వ అధ్యాయం 33వ వచనం చెప్తోంది. అంతేకాదు మత్తయి వార్త 15వ అధ్యాయం 32వ వచనంలో కూడా వారు తన సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్న తర్వాత మార్గంలో వారు మూర్ఛపోవుదురేమో అని వారి యొక్క ఆకలి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వారి యొక్క ఆకలి, వారి యొక్క అవసరత, వారి యొక్క సమస్యల గురించి యేసు ప్రభు ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇలాగున యేసు ప్రభు మరి ఏదంటే దేవుడు మానవ రూపిగా వచ్చిన యేసు ప్రభు మరి ఇలాగున పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎలాగో జరిగించాడో కొత్త నిబంధనలో అలాగున చేశాడు. అయితే మరి ప్రజలు ఏం చేశారు? ఆ రోజు అరణ్యంలో ఉన్న ప్రజలు అలా చేశారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఉన్న ప్రజలు ఏం చేశారు?
ఏం చేశారు చూడండి, యోహాను సువార్త 9:18. యోహాను సువార్త 9:18. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వారి తల్లిదండ్రులను యూదులు నమ్మక, పుట్టు గుడ్డివాడిని చూపొచ్చేటట్టు చేస్తే నమ్మట్లేదు. ఆ రోజు కూడా ఐగుప్తు దేశంలో అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చేస్తే నమ్మలేదు. నమ్మినారా? నమ్మలేదు. కాబట్టి అవిశ్వాసులుగానే ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు అపాయాల నుంచి, కష్టాల నుంచి కాపాడుతూ, నిన్ను హెచ్చిస్తూ, బలపరుస్తూ, నీకు మంచి స్థితినిచ్చి, మంచి చదువులిచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి స్థితిని కలిగిస్తే నమ్ముతున్నారా? నమ్మట్లేదు. దేవుడు నమ్మట్లేదు. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండట్లేదు. తర్వాత అక్కడే 19వ అధ్యాయంలో 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. 15:2. మైకేలో దగ్గర చెప్పరాకపోతే ఆలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 19:7. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకోలేను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పింది. ఇన్ని మేలు చేస్తుంటే ఏమంటున్నారు? ఇతడు చావలేను. 19వ అధ్యాయం మనకి 19వ అధ్యాయం కలిసి వచ్చింది. 19:7. తర్వాత 19వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అందుకు వారు, ఇతనిని సంహరింపుము, ఇతనిని సంహరించుము. ఏం చేయాలంట? ఎవరిని చంపాలా? ఆయన చేసినది ఏమింది? సువార్తను ప్రకటిస్తూ, మేలు చేయిస్తూ, చనిపోయిన వారు సైతం బ్రతికిస్తూ ఉంటే సంహరించండి, సంహరించండి అని కేకలు వేస్తూ, సిలువ వేయుడి, సిలువ వేయుడి అని సిలువ వేయుడి. ఇంత మీరు చేస్తే ఎంత న్యాయం ఇది? కృతజ్ఞత లేని మానవుడు ఎంతగా దయ చూపినటువంటి ఆయన మరి అలా ప్రవర్తించారు. లూకాసు వార్త 23:18 చూడండి. ఇక్కడ ఏమన్నారంటే, ఆయనను చంపి మాకు పరబ్బాను వదిలిపెట్టండి అన్నారు. అమ్మాట కాబట్టి లూకా 23. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎద్దకు తెచ్చిదిరే. ఇదిగో నేను మీ ఎదుటిని ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములు ఒక్కటైనను నాకు కనబడలేదు. ఏ రోజు నాకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా ఎద్దకు తిరిగి పంపారు కదా. ఇదిగో మరణం నాకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసింది. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసింది. ఎవరు కావాలండి? ఇశ్రాయేలీ ప్రజలకు ఏం కావాలి? ఇశ్రాయేలీ ప్రజలకు దాస్యం కావాలి, ఐగుప్తు కావాలి, కనాను దేశం వద్దు. యేసు ప్రభుతో జీవించిన ప్రజలకు ఏం కావాలి? వారిని హత్య చేసి, మానభంగాలు చేసి, వాళ్ళ కుటుంబాలను దోచుకున్నటువంటి దొంగ కావాలి. పరలోక రాజ్య సువార్తను ప్రకటించి, రోగులను స్వస్థపరిచి, గుడ్డి వారికి కళ్ళనిచ్చి, అనాథలను బాగు చేసి, చనిపోయిన వారిని బ్రతికించిన యేసు ప్రభువును సిలువ వేయుడని ఏకగ్రీవంగా అంటే ఇంతమందిలో రోగాలు పోగొట్టుకున్న లేకుండా ఉంటారా? అంటే రోగాలు పోగొట్టుకున్నాడు కూడా సిలువ వేయండి, సిలువ ఏకగ్రీవంగా అంటే ఇక మారు లేదు, ఒకే అభిప్రాయం. ఈ విధంగా ప్రవర్తించారండి. ఇక యేసు ప్రభు ఏమన్నాడు? చివరికి చేసిన మనం యేసు ప్రభు ఏమన్నాడంటే 1 కొరింథీ పత్రిక ముందు లూకాసు వార్త 23:34
యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. శిలువ వేయుడి, సంహరించుడి అని కేకలు వేస్తే నరులు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన సిద్ధ మనసు కలిగిన, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక క్షమించమని కోరినాడు. అంతేకాదు 28వ వచనంలో నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. సిలువలో వేదన పడుతూ పాప భారాన్ని మోస్తూ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తన గురించి ఆలోచిస్తున్నాడా? కాదు. ఓ అయ్యలారా, మీరు నన్ను నమ్మకపోతే నరకానికి పోతారు, యుగములు వేదన అనుభవించవలసి ఉంటుంది, ఆ అగ్ని జ్వాలలో మీరు బాధపడలేరు, అక్కడ ఏడుపు పళ్ళు కొరకడం ఉంటుంది. నా గురించి కాదు మీరు ఏడవలసింది, ఇదిగో మీ గురించి, మీ యొక్క పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి, మీ గ్రామముల గురించి, మీ రాష్ట్రముల గురించి, మీ దేశముల గురించి, వారందరూ రక్షణ పొందాలని, నరకం తప్పించుకోవాలని ఏడవండి. ఏడుస్తున్నామా? ఎందుకోసం ఏడుపు? నేను నమ్ముకున్నా అయిపోయింది. చూడండి, కాబట్టి అంటే మనకేం తెలుస్తుందంటే, పాపము నుంచి లేదా ఐగుప్తు దేశం నుంచి విడిపించి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పటికీ వారు మారు మనసు పొందలేదు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూసినప్పటికీ కూడా యేసు ప్రభు నమ్మటం లేదు, యేసు ప్రభు దానికి రావడం లేదు, హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. మరి రమ్యమైన దేశాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాకు అవసరం లేదంటున్నారు. అయినను ఆయన దీర్ఘశాంతము గలవాడే ఉండి, ఆ రోజు అరణ్యములు అదే జరిగింది, యేసు ప్రభు కాలంలో అదే జరిగింది. ఈ రోజు కూడా జరగట్లేదా? ఈరోజు ఇది కదా జరిగేది, ఇదే జరుగుతుంది. అన్ని మేలు అనుభవిస్తూ కూడా మానవుడు యేసు ప్రభు సన్నిధికి రాలేక ఆయన తృణీకరిస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరిగా 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనక అరణ్యములో సంహరించబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నాయి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి, ఇది సినాయి పర్వతం దగ్గర అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుడి చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వాయబడెను. సణిగిరి, ఏమైపోయింది? తిరుగుబాటు చేసిరి, ఏమైపోయింది? దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు, ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు, ఎంతో దీర్ఘశాంతాన్ని చూపాడు. కానీ చివరికి ఆయన నమ్మలేదు, తిరుగుబాటు చేశారు. ఇదిగో ఈ కార్యాలన్నీ చేశారు. ఈ కార్యాలు చేసిన వారికి ఏమైపోయినారు? నశించిపోయిరి. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయకండి. ఇవి ఈ చరిత్ర తెలుసుకొని మనం ఏదో కథలాగిని, పురాణంలాగిని పోవాలని కాదు. ఇది మన కొరకే
ఇదిగో ఈ సంగతులన్నీ ఇలాగ జరిగినవి, ఇది కథ కాదు, కల్పితం కాదు. ప్రతి మానవుడు యేసు ప్రభువు నమ్మి ఆత్మరక్షణ పొందాలని, నరకం తప్పించుకోవాలని, మారు మనసు పొందాలని, నిత్య జీవానికి వారసులు కావాలని, పరలోకవాసి కావాలని, నిత్యము దేవునితో కలిసి జీవించాలన్నదే ఈ యొక్క సువార్త యొక్క మూల సారాంశం. అంతేగాని ఇది కులము కాదు, ఇది మతము కాదు, ఇది స్వార్థము లేదు, ఇది దేవుని యొక్క శుభవార్త. కాబట్టి రాత్రి కాల సమయంలో మైనంపాడు కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ యేసు క్రీస్తు నామమున మా యొక్క విజ్ఞాపన మనవి ఏంటంటే, యేసు ప్రభువు నమ్మండి, కఠినపరుచుకోకండి మనస్సును. దేవుని వాక్యము తప్పనిసరిగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. మోసపోకుడి, నీకే శ్రమ లేదు గనక, ఏమి తక్కువ కాలేదు గనక, దేవుడు ఇంకా కనికరిస్తున్నాడు గనక ఆయన దీర్ఘ శాంతమును మీరు తృణీకరించొద్దండి. ఆయన ప్రేమను చూసి నేను ఏం తప్పులు చేసినా నాకు శిక్ష రాలేదని మీరు అనుకోకండి. ఆయన ఆహారం ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడని మోసపోకండి. కాబట్టి యేసు ప్రభువు నమ్మి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలన్నదే దేవుని ఉద్దేశము, మా యొక్క ఉద్దేశం కూడా ఇదే కనుక అట్టి కృప యేసు ప్రభు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తూ